ఫ్రెండ్స్, పురుగుల మందు తాగిన మంత్రి హాస్పిటల్‌లో పరిస్థితి విషమం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో ఓ సిట్టింగ్ ఎంపీ మనస్తాపానికి లోనయ్యాడు. పార్టీ గుర్తించకపోవడంతో ఆయన ఆవేదనకు గురై పురుగుల మందు తాగాడు. అయితే ఎండీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తికి తాజాగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ మరోసారి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు కువైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతనికి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికీ అతడి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. డీఎంకే కూటమిలో ఉన్న ఏడీఎంకేకు చెందిన గణేష్ మూర్తి 2019లో ఈరోడ్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈరోడ్ స్థానం ఇతర పార్టీకి దక్కింది. పొత్తులో భాగంగా ఎండీఎంకే పార్టీకి తిరుచి స్థానం లభించగా అక్కడ దురైవైగోను అభ్యర్థిగా వివరించారు. ఈ ఎన్నికల్లో అవకాశం దక్కిపోవడంతో వారం రోజులుగా గణేష్ మూర్తి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అయితే ముభావంగా ఎవరితో అందుబాటులో లేకపోవడంతో ఇంట్లో ఉంటున్న ఆయన ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ మూర్తికి ఎండీఎంకే పార్టీ నాయకులు దురైవైకో పరామర్శిస్తున్నారు.